ఎక్కువ మంది క్రైస్తవ జీవితాల్లో మొదటి దినాల్లో ఉన్న ప్రార్థన, మొదటి దినాల్లో ఉన్న భక్తి, మొదటి దినాల్లో ఉన్న విశ్వాసం, మొదటి దినాల్లో ఉన్న పరిశుద్ధత, విశ్వాస జీవితం గడిచే కొలది రాను రాను వాటిని కోల్పోతున్నాను. చిన్నప్పుడు ఒక మాట, ఒక సామెత వినేవాడిని. రాజుగారి గుర్రం రాను రాను చెప్పండి. ఆ, రాజుగారి గుర్రం రాను రాను గాడిదైపోయిందంట. ఒకప్పుడు ఏదది? గుర్రం. గుర్రం ఏమైందట? గాడిదైందట. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకప్పుడు గుర్రంలాగా బ్రతికిన నీ బ్రతుకు ఈరోజు గాడిద బ్రతుకు అయిపోయిందేమో. ఏడుస్తూ, అయ్యా ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన నాకు లేదయ్యా, ఆ రోజుల్లో ఉన్న పరిశుద్ధత నాకు లేదయ్యా అని ఒకవేళ ఏడుస్తూ ఉంటే, యేసు నామం పేరిట ఏ పరిశుద్ధతను కోల్పోయావో, యేసు నామం పేరిట రెట్టింపు పరిశుద్ధత, భక్తి, విశ్వాసం ఈరోజు దేవుడి నీ మీద కుమ్మరించును గాక. మరోసారి చెప్దాం, ఆమేన్, ఆమేన్. వాక్యం వింటున్న బిడ్డలారా, దావీదును చూసి సౌలు మరెక్కువగా భయపడ్డాడు. ఎందుకు? మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూచి. ఆత్మలో ఎదుగు. ఎలా? 30 ఎలా? 60 ఎలా? 100 ఆత్మలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటే శత్రువు నిన్ను చూసి గడగడలాడును గాక. బిడ్డ, సైతాన్ గాడిని చూసి నువ్వు భయపడటం కాదయ్యా చెల్లి. వాడిని చూసి నువ్వు భయపడటం కాదు, వాడే నీ ఇంటిని చూసి గడగడలాడాలి. ఎప్పుడు? యెహోవా మనకు తోడై ఉన్నప్పుడు, ఎప్పుడు? మిగులు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు. ఆఖరి మాట అద్భుతమైన మాట. ఎస్, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 28, 29 వచనాలు. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తె అయిన మీకాలు అతనిని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడిను. బా, విన్నారా? మీకాలు దావీదును ప్రేమించుట చూచి సౌలు మరెక్కువగా భయపడ్డాడు. దావీదు యొక్క భార్య పేరు మీకాలు. విన్నారా? దావీదుకి తన భార్యకు మధ్యలో ఉన్న ప్రేమ, అంటే ఆ భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమను చూసి సాతాను భయపడటం ప్రారంభించింది. ఎట్లా భయపడ్డాడట? మరెక్కువగా భయపడ్డాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంటుందో ఆ కుటుంబం అంటే సైతాను గడికి భయం. ఏ కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ప్రేమానురాగాలు ఉంటాయో, కారపు మెతుకులు తిన్నా, కట్టుకోవటానికి సరైన బట్ట లేకపోయినా, మాసికలు వేసుకున్న బట్టలు వేసుకున్నా, ఇంట్లో పండుకోవటానికి బెడ్ పరుపు ఇవన్నీ లేకపోయినా, చిరిగిపోయిన సిరిచాప మీద పండుకొని కటిక నేల మీద పండుకున్నా, ఆ ఇంట్లో ప్రేమ ఉంటే ప్రేమ కలిగిన భార్యాభర్తలను చూసి సాతాను గడగడలాడతాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమ, ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. చెల్లి, నిన్నే, నా వైపు చూడు. నీ భర్త నీవు ప్రేమగా బ్రతుకుతున్నారా? తమ్ముడు, భార్యతో ప్రేమగా ఉంటున్నావా? మీ భార్యాభర్తల మధ్యలో, దేవుని కృపతో మీ భార్యాభర్తల మధ్యలో చక్కటి ప్రేమానురాగాలు ఉన్నాయా? ఒకవేళ మీరు వివాదపడితే సాతాను మిమ్మల్ని భయపెడతాడు, జాగ్రత్త. మీ ఇంట్లో అసమాధానం ఉంటే సాతాను మీ ఇంట్లో చెలరేగుతాడు, జాగ్రత్త. సాతాను దావీదు కుటుంబాన్ని చూసి భయపడటానికి కారణం ఏంటంటే, మీకాలు దావీదును ప్రేమించుట చూచి. విన్నారా? నీ ఇంట్లో ప్రేమను చూస్తే సైతాను భయపడతాడు. ఈరోజు కుటుంబాల్లో చూడండి, ఎక్కువ శాతం ఏ కుటుంబాల్లో చూసినా భార్య అంటే భర్తకు పడక, విన్నారా? భర్త అంటే భార్యకు పడక, ఏ ఇంట్లో చూసినా గొడవే, ఏ ఇంట్లో చూసినా వివాదమే, ఏ ఇంట్లో చూసినా అల్లరే. క్రైస్తవ జనమా, అల్లరి ఎక్కడుంటాదో అపవాది అక్కడ ఉంటాడు.
వివాదాలు గొడవలు ఎక్కడుంటాయో శత్రువైన సాతాను అక్కడ విలయ తాండవమాడుతూ ఆ ఇంటి వారిని భయపెడతాడు. నీ ఇంటిలో ప్రేమ ఉంటే ఆ కుటుంబాన్ని చూసి సాతాను గడగడలాడతాడు. ఈ రోజున లోకంలో ఎక్కడైనా చూడండి, ఎక్కువ శాతం అడిగే ప్రార్థన విషయం ఏంటో తెలుసా? మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదయ్యా, మా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదయ్యా. ఈ వాక్యం వింటున్న కొంతమంది స్త్రీలలో భర్తను విడిచిపెట్టి అత్తేదో అందని, భర్తేదో అన్నాడని కుటుంబాన్ని విడిచిపెట్టి ఒకవేళ పుట్టింట్లో తల్లింట్లో ఉంటున్నావేమో, చెల్లి, భర్తకు దూరంగా ఉంటే సాతాను నిన్ను శోధిస్తాడు, జాగ్రత్త. తమ్ముడు, భార్యకు దూరంగా ఉంటే సాతాను నిన్ను శోధిస్తాడు, జాగ్రత్త. ఈరోజు వాక్యం ఇంటుండగానే ఆ ఇంటికి వెళ్ళి నీ భార్యని తెచ్చేసుకో. వాళ్ళు పంపిస్తే నేను తీసుకొచ్చుకుంటా అని నువ్వు టెక్కుకెళ్ళి ఆడపిల్లలు వాళ్ళే తగ్గాలి, అనవసరమైనటువంటి పంతాలకు పోతే కుటుంబాలు చితికిపోతాయి, సాతాను విలయ తాండవమాడతాడు అన్న సంగతి ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున కుటుంబాల పరిస్థితి ఎలా అయిపోయిందయ్యా? చూస్తే ఎక్కడ చూసినా సమాధానం లేని కుటుంబాలు, సాతాను విలయ తాండవమాడుతున్న కుటుంబాలు. అయ్యా, ప్రేమ ప్రేమ అంటున్నారు, అసలు కుటుంబంలో ప్రేమ అనేది ఎట్లా కలిగిద్ది? ఏమండి, భార్యకి ఆభరణాలు తెచ్చిస్తే ప్రేమ కలిగిద్దా? నో. భార్యకి పట్టుచీర తీసుకొచ్చిస్తే ఆనందం కలిగిద్దా? భర్త కోసం భార్య అందంగా అలంకరించుకుని ముందు నిలవబడితే ప్రేమ కలిగిద్దా? వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ ప్రేమలు క్షణకాలం, కొనుక్కొచ్చి తెచ్చి ఇచ్చినప్పుడు కలుగుతుంది ప్రేమ, తర్వాత మామూలే. కుక్కతో ఒక వంకర అంటారు కదా, తర్వాత మామూలే. ప్రేమ వస్తువులను బట్టి రాదు, అందాన్ని బట్టి రాదు, అలంకారాన్ని బట్టి రాదు. ప్రేమ నా దేవుడు పుట్టిస్తేనే ప్రేమ కలిగింది. ఎందుకు? నేను ప్రకటించే దేవుడు ప్రేమాస్వరూపి అయిన దేవుడు. అందుకని యోహాను భక్తుడు అంటాడు కదా, మొదటి యోహాను పత్రికలో, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అంటాడు. బా, ఏమంటండి? ఏలయనగా దేవుని ప్రేమ. ఆ మధ్య హైదరాబాద్ లో రాత్రిపూట ప్రార్థన ముగించుకొని నేను జీడిమెట్లో వస్తున్నాను ట్యాంకు బండి మీదుగా. హైదరాబాద్ లో ట్యాంకు బండి ఉంటది కదా, ఆ ట్యాంకు బండి మీద ఇద్దరు భార్యాభర్తలు నిలబడి కొట్లాడుకుంటున్నారు. ఎందుకురా మీరు ట్యాంకు బండికి వచ్చిందనంటే, నా భార్యకు నా పట్ల ప్రేమ పుట్టాలని, నా భర్తకు నా పట్ల ప్రేమ పుట్టాలని హుస్సేన్ సాగర్ లో బుద్ధుడిని చూస్తే నాకు ప్రేమ పుట్టిందని చెప్పి, అయ్యా, నాకు అది నవ్వాలో ఏడవాలో అర్థం కాల. వాళ్ళేదో ఒకరికొకరు ప్రేమ పంచుకుందామని హుస్సేన్ సాగర్కి వచ్చి ఆ ప్రశాంతమైన వాతావరణం చూస్తే అక్కడ కొట్లాడుకుంటున్నారు. నేను చెప్పే మాట, నీ గుండెల్లో ప్రేమ స్థలాలు పుట్టించలేవు, ఆహ్లాదకరమైన వాతావరణం పుట్టించలేదు. ఒకవేళ అది పుట్టిస్తే ఒక క్షణం, ఒక గంట, ఒక అర్ధ గంట ఉంటుంది. నా దేవుడు ప్రేమ పుట్టిస్తే ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఏ ఇంట్లో ప్రేమ ఉంటుందో ఆ ఇంటిని చూసి సాతాను గడగడలాడతాడు. క్రైస్తవ జన్మ, నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. ఈ దినం నుండి సాతాను గాడి క్రియలకు ఏమీ భయపడకుండా వాడికి నువ్వు భయాన్ని పుట్టించేదానిగా ఉందువుగాక. ఎవరిని చూసి సాతాను భయపడ్డాడు? దావీదును చూసి. దావీదు ఎత్తును చూసా? నో. మరి దేన్ని చూసి? నంబర్ 1, యెహోవా అతనికి తోడుగా ఉండుట చూచి. నంబర్ 2, మిగులు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి. నంబర్ 3, అద్భుతమైనటువంటి మాట, ఆ ఇంటిలో ప్రేమ ఉండుట చూచి. ఈ 3 దీవెనకరమైన అనుభవాలు ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి నా దేవుడు సమృద్ధిగా దయచేయును గాక. ఒకవేళ మీ ఇంట్లో అసమాధానం, భార్యాభర్తల మధ్యలో వివాదం ఏలుబడి చేస్తా ఉంటే యేసు నామం పేరిట ఈ రోజే ఆ దురాత్మ క్రియలు కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోవును గాక. సమాధానంతో, ప్రేమతో, ఆప్యాయతతో దేవుడు మన కుటుంబాలను నింపును గాక. ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు మూసుకోనండి. ప్రార్థన.
సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, భయాన్ని పుట్టించే సాతానుకు మేం భయాన్ని పుట్టించే వారిగా మమ్మల్ని నిలవబెట్టండి. దావీదు సౌలు గుండెల్లో ఎలా సింహస్వప్నమయ్యాడో, సాతాను గుండెల్లో మేము సింహస్వప్నమగున్నట్లుగా కృప చూపండి. యేసు నామం పేరిట ఇదిగో భయాలతో అల్లాడిపోతున్న కుటుంబాలకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు స్తోత్రాలు, నీట్ ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డల కొరకు స్తోత్రాలు. అవునయ్యా, రకరకాల ప్రయత్నాలు ప్రారంభిస్తూ స్థలాలు కొనుక్కోవాలని, గృహాలు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నం యేసు నామములో ఈ దినం సఫలీకృతమగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి.